కడప జిల్లా పూర్వమామిళ్ల మండలం డిఆర్డీఏ వెలుగు ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంఘిక సేవా సంస్థ ఎంపీఎస్ ఎస్ఎస్ కడప వారి ఆధ్వర్యంలో మహిళా సాధికారత కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామీణ మహిళలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, వైద్య రంగాల్లో బలోపేతం చేయు నిమిత్తం వివిధ శిక్షణల ద్వారా ప్రభుత్వ పథకాలు మరియు హక్కుల గురించి సంపూర్ణ అవగాహన కల్పించి వ్యక్తిగత ఎదుగుదలకు మరియు సమాజ మార్పు కొరకు మహిళలకు అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ముఖ్యంగా సమాజంలో సమభాగమైన మహిళలు నాటి నుండి నేటి వరకు వివిధ రూపాలలో తరతరాలుగా అణగదొక్కబడుతున్నారు। ఆచారాలు, సంప్రదాయాలు అంటూ లింగ వివక్షతతో మహిళలను సమాజం అణగదొక్కుతుంది। ఈ సామాజిక దురాచారాలను రూపుమాపి మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయు నిమిత్తం ఎందరో సంఘ సంస్కర్తలు అనాదిగా పోరాటాలు జరుపుతున్నారు। కానీ నాగరికత, అభివృద్ధి, మార్పు అను ముసుగులతో మహిళలపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయని వారన్నారు। ప్రజలు గాని ఈ పాల్గొని వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా గ్రహించి అవన్నీ కూడా మన నిజ జీవితంలో ఉపయోగించుకోవచ్చు। నిజ జీవితంలో ఉపయోగించుకునే అర్థమైంది మనలో మార్పు అనేది కనిపిస్తుంది। ముఖ్యంగా ఏంటి మూడు నమ్మకాలు అన్నారు। మూడు నమ్మకాలు అనేది ఇప్పుడు దాదాపు తగ్గిపోయినాయి। బాల్య వివాహాలు, అదేవిధంగా సాంఘిక దురాచారాలు, బ్యాంకుల మీద అవగాహన, తర్వాత కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అంటే స్వయం సహాయక సంఘాలు, ఈ విద్య అంటే చదువు మీద అవగాహన కల్పించడం, వైద్యం, ఆరోగ్యం, జబ్బులు ఎట్లా వస్తుంది, మలేరియా ఎట్లా వస్తుంది, టైఫాయిడ్ ఎట్లా వస్తుంది, ఈ అట్లా విధంగా ఈ డయేరియా అనేది ఎట్లా వస్తుంది, దానికి ఎట్లా నివారణ మార్గాలు ఎట్లా చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తారు। అది మనం ఏం చేయాలంటే మనకు పని ఉండాలి, ఎప్పుడు పనే ఉంటుంది, మనకు ఎప్పుడు పని ఉండాలని చెప్పేసి ఇలాంటి సమస్యలు మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు వారి సేవలను మనం ఉపయోగించుకోలేదంటే మనకు నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది। నష్టపోయాలంటే ఎట్లా జరుగుతుంది, మనం మనిషి ఎక్కువ రోజులు జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలా। ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు పాటించాలి। జాగ్రత్తలు పాటించాలంటే మనకు ఎవరు ఎట్లా చెప్తారు, మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏదైనా జబ్బు వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం। అప్పుడు చెప్తాడు నీళ్లు కంచుకొని తాగాలా, లేదంటే ఉడుకుడుకు అన్నం తినాలా, లేదంటే ఏదైనా ఎప్పుడంటే అప్పుడు నిలబడినటువంటి పదార్థాలు తినకూడదు, ఇలాంటివన్నీ। అట్లా లేదు కదా, మనం బాగున్నప్పుడే వచ్చి మన దగ్గరికి చెప్తారు ఆరోగ్య సూత్రాలు। మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా ఉండాలా ఏమనేటువంటి విషయాలన్నీ కూడా ఈ సమస్య చెప్తుంది। ఇట్లా మనం ఆ విషయాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి। పిల్లల చదువులు, మన పల్లెల్లో ఇప్పుడు కూడా పిల్లలు చదువులు కొంతమంది సంస్థ గత 47 సంవత్సరాలుగా నిరంతరాయంగా కడప మరియు చిత్తూరు జిల్లాలలో పనిచేస్తూ ఉంది। కడపలోని దాదాపు అన్ని మండలాలలో ఈ సేవా కార్యక్రమాలు ఎంపీఎస్ఎస్ ద్వారా చేపడుతూ ఉన్నాము। ముఖ్యంగా ఈ పూర్వమామిళ్ల మండలంలో ఎంపీఎస్ఎస్ సంస్థ